యా డన్. సో లాస్ట్ క్లాస్లో కంపెనీకి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పానా? కంపెనీ పాస్వర్డ్, టాలీ వాళ్ళ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ చెప్పానా? పాస్వర్డ్ రెండు ఎలా చేయాలనో చెప్పానమ్మా. చెప్పారు సార్. తర్వాత ఎక్సెల్ ఎక్స్పోర్ట్ చేసేది చెప్పానా? ఎక్సెల్కి పీడిఎఫ్, జేపీజీ, ఎక్సెల్కి ఎలా చేయాలని చెప్పానా? చెప్పలేదు. యా డన్ గైస్. చూడండి, ఇప్పుడు ఇప్పుడు మనం ఏవైతే చేసామో ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, స్టాక్ సమ్మరీ కానీ, ఓకే, ఈ వీటిని మనము ఎక్సెల్కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, పీడిఎఫ్గా ఎలా కన్వర్ట్ చేయాలి, జేపీజీగా ఏ విధంగా కన్వర్ట్ చేయాలన్నది టుడే క్లాస్లో నేను డిస్కషన్ చేస్తాను. ఓకే, సో మనం సబ్జెక్ట్తో పాటు మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, మనం రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం మనకు కొంచెం లైక్ రెస్పెక్ట్ ఇవ్వడం ఎక్కువ జరుగుతుంది. నార్మాలిటీ కాకుండా కొంచెం ఇవి కూడా చేయాలి. వర్క్ సింపుల్గా చేసే విధంగా చూసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్దాం. ఆల్ టు F1. ఇది డేటా అనుకోండి. ఈ డేటా యాజ్ ఇట్ ఈస్గా నేను ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ట్ F1 ఇస్తే ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. అయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ చూడండి, పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. తర్వాత కంట్రోల్ ఈ లేదంటే కరెంట్, ఇక్కడ ఫైల్ ఫార్మాట్ పీడిఎఫ్ ఉంది, ఫైల్ నేమ్ panla.pdf, ఫోల్డర్ పాత్ డి డ్రైవ్, ఎక్స్పోర్ట్ టు లోకల్ డ్రైవ్. ఇప్పుడు మనం ఇక్కడ పీడిఎఫ్ తీసేసి ఎక్సెల్ పెట్టాలి. ఫస్ట్ కాన్ఫిగర్, ఇక్కడ వచ్చేసి ఫైల్ ఫార్మాట్ ఎంటర్. ఇక్కడ చూడండి, పీడిఎఫ్, ఎక్స్ఎంఎల్, పీడిఎఫ్, జేపీఈజీ, హెచ్టిఎంఎల్, ఎక్సెల్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం ఎక్సెల్ తీసుకోవాలి. ఎక్సెల్ ఎంటర్ ఇవ్వండి. సో కావాలంటే ఇక్కడ panla.xlx మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదంటే అదే పెట్టుకోవచ్చు. ఓకే, ఒకవేళ మార్చుకోవాలనుకుంటే ఏదైనా యాడ్ చేయాలి, కంట్రోల్ రైట్ యారో 2 అని యాడ్ చేశాను, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసామంటే ఎక్సెల్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. చూసారా, ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం మనకి ఎక్సెల్లోకి వచ్చేస్తుంది. కనబడుతుందమ్మా? ఒకవేళ మీరు ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే, మ్యానిపులేషన్ చేసుకోవాలన్నా అమౌంట్ మ్యానిపులేషన్ చేసుకోవచ్చు, మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇలా. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్. ఎక్సెల్కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలనేది చెప్పాను, ప్రాఫిట్ అండ్ లాస్ని. ఓకే, క్లోజ్ చేస్తున్నా. తర్వాత ఇదే ప్రాఫిట్ అండ్ లాస్ని పీడిఎఫ్గా ఎలా కన్వర్ట్ చేయాలి? సేమ్ ఎక్స్పోర్ట్, కరెంట్. ఇప్పుడు ఎక్సెల్ తీసేసి పీడిఎఫ్ పెట్టాలి. కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్ ఎంటర్, పీడిఎఫ్, ఫైల్ నేమ్ లాస్ట్లో ఏదైనా యాడ్ చేసుకోండి, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. చూడండి, పీడిఎఫ్గా మారిపోయింది. ఇలా పీడిఎఫ్గా మారిపోతుంది. తర్వాత అదే ప్రాఫిట్ అండ్ లాస్ని జేపీజీగా మార్చాలి. సేమ్ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, జేపీఈజీ అంటారు. ఫైల్ నేమ్ లాస్ట్లో ఏదైనా యాడ్ చేయండి, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. వచ్చిందా? ఇది జేపీజీ. ఇలా
ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, తర్వాత పీడిఎఫ్గా మార్చచ్చు, తర్వాత జేపీజీ కూడా మార్చచ్చు. ఓకే, డన్. తర్వాత నెక్స్ట్ ఎస్కేప్, స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్స్ ఎస్, సో గూడ్స్ అవుట్వర్డ్స్ ఎస్. ఓకే, ఇదంతా మనకి స్టాక్. ఇది కూడా ఎక్సెల్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు, తర్వాత పీడిఎఫ్గా మార్చచ్చు, తర్వాత జేపీజీ కూడా మార్చచ్చు. కావాలంటే చూడండి, ఎక్స్పోర్ట్ కరెంట్. ఇప్పుడు ఇక్కడ జేపీజీ ఉంది కదా, ఫస్ట్ జేపీజీలోకి మారుద్దాం. చూడండి, ఫైల్ నేమ్ STK SVM. ఇలా ఓవర్ రైట్ అని ఎందుకు అడుగుతుంది? మీకు ఇలాగా చాలామంది స్టూడెంట్స్కి చెప్పింటాం కదా ఎగ్జాంపుల్, అదే పేరు మీద మళ్ళా సేవ్ అవ్వాలి అంటే మనకి ఓవర్ రైట్ అని అడుగుతుంది. ఎస్, చూడండి, ఇది జేపీజీ స్టాక్ సమ్మరీ, బ్యాక్. తర్వాత పీడిఎఫ్గా కన్వర్ట్ చేస్తుంది, కాన్ఫిగర్, ఎంటర్, పీడిఎఫ్, ఎక్స్పోర్ట్. చూడండి, పీడిఎఫ్గా మారింది, పీడిఎఫ్గా మారింది. తర్వాత ఎక్సెల్ రిపోర్ట్, ఎక్సెల్, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. డేటా అంతా ఎక్సెల్లోకి మారిపోతుంది. చూడండి, చూసారా, డేటా ఎక్సెల్లోకి వచ్చేసింది. ఎస్కేప్, తర్వాత బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్, పైన ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి, కరెంట్, ఫైల్ ఫార్మాట్ ఆల్రెడీ ఇప్పుడు ఎక్సెల్ ఉంది కదా, దీన్ని బీ షీట్ అంటాం. ఎక్స్పోర్ట్, చూసారా, బ్యాలెన్స్ షీట్ ఎక్సెల్లోకి వచ్చేసింది. తర్వాత ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, జేపీజీ, ఎక్స్పోర్ట్. వచ్చిందా జేపీజీగా? తర్వాత పీడిఎఫ్గా మారుతుంది. చూసారా, పీడిఎఫ్గా మారింది. ఇలా అండి, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, స్టాక్ సమ్మరీ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, ఏదైనా కానివ్వచ్చు. ఓకే, ఎక్సెల్లో కానీ, పీడిఎఫ్ కానీ, జేపీజీ కానీ అట్ ఏ టైం మనం మార్చడానికి ఛాన్సెస్ ఉంది. అమౌంట్స్ ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు, మ్యానిపులేషన్ చేయాలంటే మ్యానిపులేషన్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ కూడా సేమ్, ఎక్స్పోర్ట్, కరెంట్, ఎక్సెల్, ఎక్స్పోర్ట్. చూసారా, ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్సెల్లోకి వచ్చేసింది. తర్వాత జేపీజీ, వచ్చిందా? తర్వాత
పీడిఎఫ్. ఇలా అండి. ఓకే, క్లియర్. మధ్య మధ్యలో ఇలా టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాను. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? టుడే క్లాసు మల్టీ కరెన్సీ చెప్పుకున్నాం. తర్వాత మనకి లైక్ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్, ఇవి ఎక్సెల్కి కానీ జేపీజీ కానీ పీడిఎఫ్ కానీ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని కూడా టుడే క్లాస్లో నేను మీకు డిస్కషన్ చేయడం జరిగింది. క్లియరా? అర్థమైనాయా? వీటి యొక్క లింక్స్ నేను వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. మ్యాక్సిమం మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి. అదే స్కైప్లో అయింటే క్లాస్ అయిపోతూనే రికార్డింగ్ గ్రూప్లో పడిపోయేది. జూమ్ యాప్ అనేది కాబట్టి సెట్ అవ్వదు, దీంట్లో రికార్డింగ్ ఉండదు. ఓకే, సో అది ఓకేనామా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? నో సార్. రిమైనింగ్ పర్సన్స్ మా ఓన్లీ 3 మెంబర్స్ అంత మాట్లాడుతున్నారు అంతే. రిమైనింగ్ వాళ్ళకి మాటలు రావా?